వెల్కమ్ బ్యాక్. ఇవాల్టి హెడ్లైన్స్ షోలో పార్టిసిపేట్ చేయడానికి ఆదిమూలపు సురేష్ గారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే స్టూడియోకి వచ్చారు. అలాగే రాకేష్ కుమార్ గారు టీఆర్ఎస్ నుంచి కూడా వచ్చారు. అలాగే కాంగ్రెస్ నుంచి మహేష్ కాసేపట్లో స్టూడియోకి రాబోతున్నారు. ఇక ఢిల్లీ నుంచి బీజేపీ తరఫున రమేష్ నాయుడు గారు కూడా లైన్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఓయూలో బీఫ్ ఫెస్టివల్ సందర్భంగా పెద్ద ఎత్తున ఉద్రిక్తత నెలకొంది. అక్కడి నుంచి మా ప్రతినిధి తిరుమల రెడ్డి లైన్లో సిద్ధంగా ఉన్నారు. తిరుమల, అక్కడ పరిస్థితి ఏంటి? నిన్న హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో పోలీసులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న పరిస్థితి ఎలా ఉంది? శ్రీహరి, ఏదైతే కొద్ది రోజుల క్రితం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి కొన్ని విద్యార్థి సంఘాలు ఈరోజు బీ ఫెస్టివల్కి పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా దాన్ని వ్యతిరేకిస్తూ మరికొంతమంది విద్యార్థి సంఘాలు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అడ్డుకుంటామని చెప్పండి. ఈ రెండింటి నేపథ్యంలో ఒక న్యాయవాది హైకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్ మేరకు హైకోర్టు ఒక స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే ఈ నెల 20వ తారీఖు వరకు యథాస్థితి కొనసాగాలంటే ఈ యూనివర్సిటీ లోపల ఎటువంటి ఫెస్టివల్స్ కావచ్చు, అదేవిధంగా మరి ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని కూడా పోలీసులు ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా నిన్న సాయంత్రం నుంచి కూడా పోలీసులు ఈ రెండు ఇష్యూలకు సంబంధించి ఏదైతే బీ ఫెస్టివల్ నిర్వాహకులు కావచ్చు, అదేవిధంగా అడ్డుకునే ఈ రెండు విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి కొంతమంది విద్యార్థులని ఇప్పటికే పోలీసులు ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఏదైతే బీ ఫెస్టివల్ని వ్యతిరేకిస్తూ చలో ఉస్మానియా యూనివర్సిటీకి పిలుపునిచ్చినటువంటి గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను కూడా 7 గంటల ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతాన్ని అయితే పోలీసులు ఇక్కడ ఈ ఫెస్టివల్ని అడ్డుకునేందుకు ఈ చర్యను అడ్డుకునేందుకు పోలీసులు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు సామాన్యులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లోపల ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులను కూడా పోలీసులు అడ్డుకోవడం జరుగుతుంది. అదేవిధంగా దాని లోపల ఉన్నటువంటి కొంతమంది స్థానికులను కూడా అడ్డుకోవడం, ఈరోజు తెల్లవారుజామున వచ్చినటువంటి వాకర్స్ని కూడా పోలీసులు అడ్డుకోవడంతో వాళ్ళు ఒకంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన విద్యార్థులు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం అది ఎంతవరకు సమంజసం కొంతమంది ప్రశ్నించినప్పటికీ కూడా పోలీసులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ బీ ఫెస్టివల్ కానీ అదేవిధంగా గోపూజ కానీ ఈ రెండు కార్యక్రమాలు నిర్వహించామని కూడా స్పష్టంగా చెప్తున్నారు. శ్రీహరి, తిరుమల, ఈ డీసీఎఫ్ ప్రతినిధులు హైకోర్టు ఆదేశాలను కూడా పాటిస్తున్నారా లేదా? ఎవరైతే బీఫ్ ఫెస్టివల్ నిర్వాహకులు డీసీఎఫ్ ప్రతినిధులు ఉన్నారో వీళ్ళు హైకోర్టు ఆదేశాలను పాటిస్తున్నారా, లేకపోతే హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించేలాగా అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయన్న సమాచారం వస్తుంది. పోలీసులు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. అని దీనికి సంబంధించి నిన్న సాయంత్రం వరకు కూడా ఈరోజు తెల్లవారుజామున వరకు ఏదైతే ఈ బీఫ్ ఫెస్టివల్కి సంబంధించినటువంటి కొంతమంది నిర్వాహకులు ఉన్నో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అంటే హైకోర్టుకు సంబంధించిన ఉత్తర్వులు మా వరకు చేరలేదు, మేము ఎట్టి పరిస్థితుల్లో బీఫ్ ఫెస్టివల్ నిర్వహించి తీరుతాం, దీన్ని అడ్డుకునేందుకు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈ ఫెస్టివల్ మాత్రం మేము ఖచ్చితంగా జరిపి తీరుతామని వారు చెప్తున్నప్పటికీ కూడా అదేవిధంగా యూనివర్సిటీ లోపల ఉంటున్న మరో వర్గం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ బీఫ్ ఫెస్టివల్ని మేము జరగనివ్వని కూడా చెప్తున్నారు. అయితే ఈ రెండు వర్గాలకు సంబంధించి కూడా పోలీసులు నిన్న సాయంత్రం నుంచి కూడా ముందస్తు అరెస్ట్ జరుగుతుంది. దాదాపు ఇప్పటి వరకు 20 మంది విద్యార్థులు ఎవరైతే ఈ బీ ఫెస్టివల్ నిర్వాహకులతో పాటు దాన్ని వ్యతిరేకిస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది. శ్రీహరి, ఓకే, థ్యాంక్ యూ తిరుమల్. ఓయూ నుంచి ప్రస్తుత తాజా పరిస్థితిని మా ప్రతినిధి తిరుమల్ అందించడం జరిగింది. ముఖ్యంగా మహేష్ గారు, ఈ బీ ఫెస్టివల్ సందర్భంగా పెద్ద ఎత్తున ఉద్రిక్తత అంటే దాద్రిలో చెలరేగిన ఏదైతే ఒక దేశవ్యాప్తంగా ఒక కలత అయితే చెలరేగిందో అది ఇప్పటికీ కొనసాగుతుందని చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితులకు దేశంలో ఇలాంటి ఈ శాంతియుతంగా ఉండే పరిస్థితులకు విఘాతం కలిగించేలాగా వచ్చిన ఏవైతే పరిణామాలు ఉన్నాయి, పరిణామాలకు బాధ్యులుగా ఎవరైనా చెప్పొచ్చు, దీనికి బాధ్యత ఎవరు వహించాలంటారు? డెఫినెట్గా ఏ కులమైనా ఏ మతమైనా వాళ్ళ సాంప్రదాయాలను బేస్ చేసుకుని కొన్ని పండుగలు నిర్వహించుకుంటాయి. అట్లనే ముస్లింలు రంజాన్ చేసుకున్న, హిందువులు కార్తీక మాసం శ్రావణ మాసం చేసుకున్న, హిందూ మతంతో విభేదించిన కొన్ని వర్గాలు బౌద్ధ మతాన్ని ఆచరిస్తున్న వాళ్ళ అనగారిన వర్గాలు వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాల కోసం గిరిజనులు తీజ్ పండుగలు చేసుకున్న, ఈరోజు దళితులు కొంత బహుజన వర్గాలు వాళ్ళకి ఇష్టమైనటువంటి కొన్ని వంటల్ని తినే కార్యక్రమం పెట్టుకున్నారు. దాన్ని వివాదాస్పదం చేయడం, దాన్ని అట్లా వదిలేసి ఉంటే ఇంత గోళం ఉండేది కాదు. ఏదైతే దాద్రిలో జరిగిన ఘటన వాళ్ళకు నచ్చని విషయాన్ని లేదు వాళ్ళకు నచ్చని ఆహారాన్ని తిన్నందుకు ఎట్లయితే చంపినారో ఈరోజు కూడా దాదాపు అదే పరిస్థితి, అట్లాంటి ఉధృత పరిస్థితుల్ని ఈ రాష్ట్రంలో కూడా కల్పించినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా దీనికి మత ఛాందస్తవాదులు హిందూ అతివాదులు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కొన్ని జిల్లాలో అయితే ఏకంగా చలో ఓయూ పెద్ద కూర పండుగను అడ్డుకున్నామని అక్కడ ఉన్నటువంటి హిందూ ప్రజల పోలరైజేషన్ కోసము దీన్ని కూడా రాజకీయంగా వాడుకున్న ఉదంతాలు మనం చూసినాం. పోస్టర్లు వెలిసిన ఉదంతాలు చూసినాం. కరీంనగర్లో వెలిసినాయి. ఇక్కడ రాజాసింగ్ గారు ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి స్టేట్మెంట్ ఖచ్చితంగా అడ్డుకుంటాం. ఈ రకమైన ఉద్రిక్తతలు ఎందుకు జరుగుతాయి? ఇప్పుడు మనం శాకాహారం మాంసాహారం ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు తినమని మన రాజ్యాంగం చెప్తా ఉంది. అండ్ ఇక్కడ కొన్ని కాంప్లెక్స్ ఇష్యూ ఇది, దీని చాలా సెన్సిటివ్ ఇష్యూ కూడా. గోమాతని అందరూ పూజిస్తారు, భక్తిగా ఉన్న వాళ్ళు పూజిస్తారు. అదే ఆల్ కబీర్ ఇదే హైదరాబాద్లో ప్రపంచానికే ఆవు మాంసం ఎగుమతి చేసే పెద్ద కేంద్రం ఏదైనా ఉంటే హైదరాబాద్లో ఉన్న ఆల్ కబీర్. దాన్ని ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు ఈ మత ఛాందసవాదులు? గోశాలల నుంచి చాలా ఆవులు ఈ ఆల్ కబీర్కు పోతలేవా?
ఈ ఒకవేళ కాకపోతే రైతులు అమ్మిన ఆవులతోనే ఆల్ కబీర్ నడుస్తుందా? ఇంకా అలాం అని ఆల్ కబీర్ ఇవన్నీ ఎందుకు నడుస్తూ ఉన్నాయి? నేనేమంటానంటే వ్యవసాయాన్ని చట్టం ఏం చెప్తుంది మనకు? వ్యవసాయానికి ఉపయోగపడిన పశువును తినొచ్చు అనే ఒక మాట చెప్తా ఉంది చట్టం. వ్యవసాయానికి ఉపయోగపడిందా లేదా అనే దాని మీద డిబేట్ ఉండాలి, కానీ నువ్వు తినడమే వద్దనే దాని మీద డిబేట్ దిక్కెళ్ళి ఇంత ఈ పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులు. యూనివర్సిటీ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉండాలి. అక్కడ ఉన్నట్టు వాళ్ళు మా ఆషామాషి వ్యక్తులు కాదు. ఈ సమాజంలో చదువుకొని వచ్చినటువంటి క్రీమ్ వాళ్ళు, ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి వచ్చిన వాళ్ళు, పిహెచ్డీలు పీజీలు చేస్తున్నటువంటి వ్యక్తులు, సమాజం మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు, అక్కడ ఉన్న వాళ్ళ మీద కేవలం చదువులే కాదు ఈ సమాజాన్ని మార్చే బాధ్యత కూడా ఉంటుంది. ఈరోజు మనం ఏ రాజకీయ నాయకుడిని తీసుకున్నా ఓయూ బ్యాక్గ్రౌండ్తో వచ్చిన వాళ్ళు, స్టూడెంట్ పాలిటిక్స్ బ్యాక్గ్రౌండ్తో వచ్చిన వాళ్ళని చూస్తాం. కేసీఆర్తో సహా, చంద్రబాబుతో సహా, అంటే యూనివర్సిటీ రాజకీయాల నుంచి వచ్చిన వాళ్ళు ఈరోజు కాంటెంపరీ పాలిటిక్స్లో రాజకీయ నాయకులుగా చలామణి అవుతా ఉన్నారు. సో ఈ రకంగా సమాజానికి దిశానిర్దేశం చేయాల్సినటువంటి జాగాలో మళ్ళా మతాల కొట్టాట చిచ్చు పెట్టింది ఎవరు అంటే ఖచ్చితంగా మత ఛాందసవాదులు అని చెప్పాల్సిన దాంట్లో సందేహం లేదు. వాళ్ళు అతివాదులుగా వ్యవహరించడం వల్ల వాళ్ళు లెట్ దెమ్. ఇప్పుడు మనకు ఫ్రీడమ్ ఆఫ్ ఈటింగ్ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది. దానికోసం దాన్ని అడ్డుపడతాము అంటే వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిపి వాటిల్లినట్టే వాళ్ళు తినే సంస్కృతి సాంప్రదాయం. గతంలో బీఫ్ ఎందుకు వచ్చింది? అది ప్రోటీనియస్ ఫుడ్. గతంలో దళితులకు ఎక్కువ డబ్బు లేదు, ఆర్థికంగా స్థిరపడలేడు, వాళ్ళు ఆ తినడానికి అలవాటు పడ్డాడు. కరువు ఉన్నప్పుడు అయినా ఏది ఉన్నప్పుడైనా అది ఒక పూట మార్నింగ్ తింటే సాయంత్రం దాకా ఏం తినకుండా నడుస్తుంది. కాయ కష్టం వంగి చెమట ఓడిచి కష్టం చేసినా కూడా పెద్దగా ఎఫెక్ట్ ఉండదు బాడీ మీద అనే కాన్సెప్ట్తో తిన్నారు. ఆ సాంప్రదాయాల్ని వాళ్ళ పూర్వీకులు తాతలు తండ్రులు తిన్న సాంప్రదాయాన్ని ఈరోజు వాళ్ళు నెమరు వేసుకుంటా ఉన్నారు. దానికి కూడా కొన్ని మతశక్తులు అడ్డుపడితే ఉంటే దానిలో అర్థం ఏం లేకుండా కనబడతాం. ఒకటండి, ఇప్పుడు మహేష్ గారు ఏదైతే చెప్తారో అది వాళ్ళ పార్టీ లైన్ అయితే ఓకే. మేము అనేదంటే వ్యక్తిగతం కాదు. ఇక్కడ మేము ఎవరి ఫెస్టివల్ కానీ ఎవరు కానీ మటన్ తిన్నంత మాత్రాన, చికెన్ తిన్నంత మాత్రాన నేను బొక్కలు మెడలు వేసుకొని తిరుగుతా అంటే ఎవరు కూడా సమర్థించారు. నేను అనేది ఏంటంటే ఈ దేశంలో ఏదైతే మెజారిటీ ప్రజల మనోభావాలు దెబ్బతీయడమే మనం మేధావి వర్గంగా గుర్తింపబడతాం అనుకుంటే, ఇస్లాక్ సంఘటన జరిగిన తర్వాత ఆ సంఘటన సందర్శించిన దాన్ని పొలిటికల్ రంగు పోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇస్లాక్ సంఘటన జరిగిన తర్వాత బీహార్ ఎలక్షన్లు జరిగింది. బీహార్ ఎలక్షన్లలో ఎవరు ఏమేమి మాట్లాడారో చూడడం జరిగింది. నేను అనేది ఏంటంటే ఏది కానీ విద్యాసంఘ దసరా చేసుకుంటా అంటే ఎవరు అద్దన్నారు? గతంలో కూడా ఇలాంటి ఫెస్టివల్స్ జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఆ రోజు కూడా స్వల్ప ఘటనలు జరగవచ్చు, కానీ ఈ స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున అశాంతి వాతావరణం ఏర్పడడానికి ప్రధానమైన కారణం ఎవరు చేశారంటారు? దేశం ఇలా విచ్ఛిన్నం కావడానికి రెండు మతాల మధ్య కాస్త ఎక్కువ వైరుధ్యం సృష్టించడానికి కారణమైన వ్యక్తులు ఎవరు? దీన్ని ఎవరిని పట్టుకోవాలి, ఎవరిని నిందించాలి, ఎవరిని దోషులుగా చెప్పాలి? ఒకటండి, దేశం ఎక్కడ కూడా రెండుగా విడిపోలేదు. ఒకటి నేను అనేది ఏంటంటే ఏదైతే జరుగుతున్నటువంటి సంఘటన ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీలో ఎందుకు జరుగుతుంది? మనం ప్రధానంగా చర్చించాల్సింది ఏంటంటే తెలంగాణ అన్ని విధాలుగా ముందడికి పోతుంటే దీన్ని ఏ విధంగా చర్చకు లేవనెత్తాలి. ఉస్మానియా యూనివర్సిటీలో నువ్వు ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని పెట్టుకొని ఉంటుంది, ఎక్కడన్నా గొడ్డుకూర కూసే సెంటర్లోనే ఆపేయడం జరిగిందా? లేకపోతే ఇక్కడ ఆల్ కబీర్ ఏదైనా బంద్ అయిందా? నేను అనేది ఏంటంటే వాంటెడ్లీ ఇప్పుడు దసరా చేసుకుంటా అంటే ఎవరన్నారు, రంజాన్ చేసుకుంటా అంటే ఉన్నారు. ఇంకేదో రంజాన్ అప్పుడు బీఫ్ అది ఏది అలీం కూడా దొరుకుతుంది ఓల్డ్ సిటీకి ఏడికి పోయినా కానీ. ఎవరైనా అడుగుంటుర్రా? ఎవరు దాని గురించి మాట్లాడలేదు. నేను అనేది ఏంటంటే వాంటెడ్లీ ఇప్పుడు ఈ 10th రోజు చేయాల్సిన ఆవశ్యకత ఏమున్నది? దాన్ని హైకోర్టు కూడా వద్దన్నది. అంటే మేము కోర్టులను గౌరవించాం, మేము ఎవరిని గౌరవించాం, మెజారిటీ ప్రజల మనోభావాల మీద దాడి చేసడం మా పార్టీ సిద్ధాంతాలు అని చెప్పేసి ఎవరైనా అనుకుంటే దానికి మేము తప్పకుండా ఖండిస్తాం. చెప్తున్నాం ఎవరి ఫెస్టివల్ ప్రేమ మీ పార్టీ సిద్ధాంతం అడిగింది కదా, మేము చెప్తాం ఆన్సర్. నేను అనేది ఏంటంటే ఎవరి ఫెస్టివల్ వాళ్ళ ఇంట్లో చేసుకోవాలి, ఎవరు తినబుద్ధి అయిన కూర వాళ్ళ ఇంట్లో తినాలి. దాన్ని తీసుకొచ్చి ఒక ఎన్విరాన్మెంట్ డిస్టర్బ్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఇస్లాక్ ఇన్సిడెంట్ జరగగానే వెంటనే సందర్శించినట్టు నేను అనేది ఏంటంటే దాంతో ఏదైతే రాజకీయ లబ్ధి పొందినామో అది పొందడానికి ఈ రోజు జరుగుతున్నటువంటి చర్చలన్నింటినీ కూడా పక్కన పెట్టి దేశంలో అసలు ఆ చర్చనే అవసరం లేదు. నేను అనేది ఏంటంటే మహేష్ ఇంతకుముందు అన్నప్పుడు గొడుకూర ఇంతకుముందు తక్కువ ధరకు ఉంటుంది, ఇప్పుడు అది కూడా చికెన్ కంటే ఎక్కువైపోయింది, 250 రూపాయల కిలో అయింది అది. నేను అనేది ఏంటంటే ఏది కానీ ఏ ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా ఏదైతే మనం చెప్పుకుంటున్నట్టు మనం ఇంటలెక్చువల్స్ అనుకుంటున్నామో లేకపోతే పార్టీలో ఒక సిద్ధాంతం అనుకుంటున్నామో ఎవరి మనోభావాలు తినకుండా మసలుకోవడం పార్టీల యొక్క ముఖ్య లక్షణం. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ఎవరు ఏదైనా చేసుకోర్రి కానీ వాళ్ళ ఇంట్లో చేసుకోర్రి. కాబట్టి నేను అనేది ఏంటంటే ఎవరి ఫుడ్ హ్యాబిట్స్ ఎవరు వ్యతిరేకించట్లేదు, ఆ ఫుడ్ హ్యాబిట్స్ కంటిన్యూ చేయండి. కానీ బజార్లో పడి చేసుకోవడం పద్ధతి కాదు. ఏది కానీ ఎవరు వాళ్ళ ఇష్టం ఉన్నారని చెప్పేసి
కిస్ ఆఫ్ లవ్ అని కేరళలో స్టార్ట్ అయింది, ఇంకోటి రేపు పొద్దుగాల ఇంకోటి ఏదో స్టార్ట్ అయింది అనుకో, దాన్ని కూడా మనం మద్దతు చెప్తామంటే ఈ దేశంలో ఉన్న ఒక భావజాలాన్ని ఎవ్వరు ఏది తినంగా వద్దంటలేరు. ఇప్పుడు ఎక్కడన్నా ఓల్డ్ సిటీలో గొడ్డుకూర సెంటర్లు బంద్ చేసిర్రా, చెప్పండి మరి చూపెట్టండి. ఇప్పుడు అన్న స్వామి చెప్పినట్లు, స్వామి గారు చెప్పినట్టు ఇప్పుడు అది కిస్ ఆఫ్ లవ్ అని అనొచ్చు, ఫుడ్ ఫెస్టివల్ అనొచ్చు, ఇంకోటి అనొచ్చు, ఏదైనా కూడా మనం రాజ్యాంగ స్ఫూర్తిగా మనం ఈ యొక్క పరిపాలన చేయాల్సిన అవసరం ఉంది. శాంతి, సమానత్వం, సౌభ్రాతృత్వం అన్నాం కాబట్టి మనకి ఏదైతే ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయో అట్లాగే ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఉన్నాయి. ఫండమెంటల్ రైట్స్ ఫండమెంటల్ రెండు మనం దాన్ని సమానంగా పోవచ్చు, రెండింటిని బేరీ చేసుకొని మనం రెండింటిని పట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంతేగాని ఏదో ఒక ఈ ఇన్సిడెంట్ జరగడం చాలా దురదృష్టకరం. ఒకరి ఫుడ్ హ్యాబిట్స్ మీద మరి ప్రత్యక్షంగా రావడం దాని మీద ఇప్పుడు మహేష్ గారు చెప్పినట్లు కొన్ని అనేకమైన కారణాలు ఉంటాయి ఫుడ్ హ్యాబిట్స్కు. ముఖ్య ప్రాంతాల వారికి అయితేనేమి, లేకపోతే వారి సంస్కృతి అయితేనేమి, లేకపోతే ఆర్థికంగా అయితేనేమి, ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు. ముఖ్యంగా మొన్న జరిగిన దానికి ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు ఏదైతే అసహనం అన్నారో, ఈ అసహనం అనే చర్చ ఏదైతే వచ్చిందో చాలా దురదృష్టకరం. దీనివల్ల ఎంతోమంది ఈరోజు మేధావులు కూడా వాళ్ళ అవార్డులు వెనకేయడం అనేది అది పొలిటికల్ స్టంట్ అని కూడా చెప్పడం, స్వచ్ఛందంగా వాళ్ళు ఇవ్వడం అనేది ఈ విధంగా జరుగుతున్న తరుణంలో కొంచెం సహనం పాటించాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది. ఒక పార్టీ దీన్ని వాడుకోవడానికి ముందుకు రాకూడదు. ఎందుకంటే ఎవరైనా కానీ ఇప్పుడు దాన్ని చూసేసి అరే ఇక్కడ మేము ఓడిపోతే పాకిస్తాన్లో క్రాకర్స్ పేలుస్తారు, లేకపోతే మీరు ఖచ్చితంగా ఇక్కడ జరిగితే ఇంకోటి జరుగుతుందని ఈ విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, లేకపోతే మీరు ఇక్కడ ఇష్టం లేకపోతే మీరు పాకిస్తాన్ వెళ్ళిపోండి ఈ విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు ప్రజాప్రతినిధులు చేయడం చాలా బాధాకరం. అలా చేయకూడదు. ముఖ్యంగా ప్రధానంగా ఈ ఫుడ్ ఫెస్టివల్ చాలా చోట్ల జరిగాయండి. ఇదొక ఫెస్టివల్ కాదు, చాలా చోట్ల జరిగినాయి. ఎన్నో ఫెస్టివల్స్ ఉన్నాయి. ప్రజలకు అన్ని అవకాశం. ఇప్పుడు స్వేచ్ఛ అది ముఖ్యంగా ఇప్పుడు నాన్న చెప్పినట్టు సెంట్రల్ యూనివర్సిటీలో ఇక్కడే కాదు, సెంట్రల్ యూనివర్సిటీస్ మోస్ట్ ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్. ఆ కిస్ ఆఫ్ లవ్ అని చెప్పి వాళ్ళు ఈ విధంగా రెచ్చగొట్టే ధోరణి చేస్తే ఇంకా యూత్ ఇంకా అసహనానికి గురయ్యే అవకాశం ఉంది. యూత్ను చెప్పాల్సిన అవసరం ఉంది. 1857లో ఏదైతే మొదటి సిపాయిల తిరుగుబాటు జరిగిందో ఆ రోజు బ్రిటిష్ సైన్యం ఏదైతే ఆ తూటాలు నోటితో పీకి వాళ్ళు ఫైట్ చేయాల్సి వచ్చేది. దానికి గొడ్డు కొవ్వును పంది కొవ్వు పెట్టిరని చెప్పేసి హిందూ ముస్లిం ఇద్దరు కూడా దానికి వ్యతిరేకంగా మొదటి సిపాయిల తిరుగుబాటు జరిగిందని చరిత్రలో చదువుకున్నాం. నేను అనేది ఏంటంటే రేపు పొద్దుగాల ఈరోజు బీ ఫెస్టివల్ అయింది, రేపు పొద్దుగాల ఇంకోటి పంది ఫెస్టివల్ ఏది పోర్క్ ఫెస్టివల్ చేస్తా అంటారు. ఈ రెండు ఏమైతే అప్పుడు ఘర్షణాత్మకమైన వాతావరణం నిలబడుతుంది. ఈ రోజు కాదండి, నేను 1857లో చెప్తున్నా. నేను మొదటి సిపాయిల గౌరవించాల్సిన అవసరం ఉంది. చట్టం ఈ రోజు హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, హైకోర్టు డెసిషన్ ఇచ్చింది. ఇలాంటి ముఖ్యంగా మన లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంకు విఘాతం కలిగించే చర్యలు ఏమైనా ఉంటే దాన్ని రెచ్చగొట్టే విధంగా ఇటు ప్రభుత్వమైనా కానీ ఇట్లా మన ప్రజా సంఘాలైనా కూడా విద్యార్థి సంఘాలైనా కూడా కొంచెం సమయం పాటించాల్సిన అవసరం ఉంది. ప్రజలు గమనిస్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా. రమేష్ గారు, ఈ ఓయూలో బీఫ్ ఫెస్టివల్ అంశం గురించి మీరు ఏం మాట్లాడతారో అసలు ఈ ఇందనక మిత్రుడు రాకేష్ మాట్లాడుతున్నటువంటి సందర్భంలో రీసౌండ్ వస్తుంది. చెప్పండి. నా యొక్క స్థానాన్ని, నా యొక్క ఆలోచనను రాకేష్ అక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ చాలా చక్కగా విడమర్చి చెప్పడం జరిగింది. ఈ యొక్క ప్యానల్లో కూడా చాలామంది మెజార్టీగా ఉన్నటువంటి నలుగురిలో 3 వరకు దీన్ని వ్యతిరేకిస్తూనే మాట్లాడారు, ఒక మహేష్ గారు తప్ప. భారతదేశంలో గోవు, స్త్రీ, రైతు కన్నీరు పెడితే ఏ యొక్క సమాజం కూడా, ఏ యొక్క వ్యక్తి కూడా హర్షించరు. ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజల యొక్క మనోభావాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క మెజారిటీ మనోభావాలు ఒకరు గౌరవించుకునే విధంగా ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణిలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మహేష్ గారికి నేను సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నా. మీరు తీసుకువచ్చినటువంటి ఈ యొక్క చట్టం ఏదైతే ఉందో గోవధ నిషేధ చట్టం, దాన్ని నువ్వు సమర్థిస్తున్నావా, వ్యతిరేకిస్తున్నావా? జమ్మూ కాశ్మీర్ లాంటి రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క చట్టం బాగా అమల్లో జరుగుతున్నటువంటి క్రమంలో ఈ యొక్క ప్రాంతంలో కొందరు కుహానా మేధావులు చేస్తున్నటువంటి ఈ యొక్క వ్యతిరేక చర్యలు, దీన్ని నువ్వు సమర్థిస్తావా? రెండో విషయం, ఆరోగ్యవంతంగా బలవర్ధకమైనటువంటి ఆహారం అని చెప్పినటువంటి విషయం సైంటిఫిక్ రీజన్గా తీసుకుంటే అది తప్పు అని తేలింది. ఇప్పుడు
ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ప్రశాంతంగా చదువుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు తెలంగాణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమ చరిత్ర కలిగినటువంటి ఆ ప్రాంతంలో ఉద్యమించినటువంటి విద్యార్థుల్లో విభేదాలు తీసుకురావడం కోసం ఒక వర్గం చేస్తున్నటువంటి ప్రయత్నం, నువ్వు దాద్రి సంఘటనకు దీనికి పోల్చడం ఏదైతే ఉందో ఇది సమంజసం కాదు. దాద్రిలో జరిగింది ఒక గ్రామంలో కుటుంబాల మధ్య ఉన్నటువంటి విభేదాలు, ఒక పశువును ఒక కుటుంబం హరించుకుపోయింది, ఆ సందర్భంగా జరిగినటువంటి దాడి. అది ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి అఖిలేష్ గారు చూసుకోవాల్సినటువంటి విషయం. దానికి హిందుత్వవాదానికి హిందుత్వ అతివాదులు అని చెప్పి మీరు ఏయో తెలివిగా పర్యాయ పదాలని సృష్టిస్తే ఇది ఎంతవరకు సమంజసం మహేష్ గారు? ఓకే 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 రమేష్ గారు. ఇప్పుడు బీఫ్ ఫెస్టివల్ మేము నిర్వహిస్తాం. గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా దేశవ్యాప్తంగా సెంట్రల్ యూనివర్సిటీలో చాలా ఈ తిండికి సంబంధించిన ఫెస్టివల్ జరిగినాయి. నాగాలాండ్ వాడు కుక్కల్ని తింటాడు, వాస్తవం. నాగాలాండ్ లో అదే మీరు వినాలి కదా పూర్తిగా, మీరు వినాలి కదా పూర్తిగా. ఒకరు మాట్లాడిన తర్వాత ఇంకొకరు మాట్లాడాలి, లేకపోతే ఎవరికి అర్థం కాదు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మామూలు ఇది విద్యార్థులకు సంబంధించిన వ్యవహారం. కాశ్మీర్లో ఏం జరిగిందండి, ఒక ఎమ్మెల్యే మిగతా తోటి ఎమ్మెల్యేలకు గొడ్డు మాంసంతో దావత్ ఇచ్చిండని, ఈ సాయంత్రం పూట పార్టీ ఇచ్చిండని ఆ ఎమ్మెల్యే మీద దాడి చేసిండ్రు అసెంబ్లీలో. తర్వాత ఢిల్లీ వచ్చినాక సిరా దాడి చేసిండ్రు ఎవరు? బీజేపీ వచ్చిన తర్వాతనే ఎందుకు జరుగుతూ ఉన్నాయి ఇవి? ఇది పరమతాలని గౌరవించడమా లేదా అసహనంతో ఇతర మతాలని హరించడమా? మీ ఆర్ఎస్ఎస్ నాయకుడు మోహన్ భాగవత్ గారు బాంబే ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, కేంద్రంలో ప్రధాని మోడీ అయిన తర్వాత బాంబేలో ఒక శిక్షణా శిబిరంలో మాట్లాడతాడు, ఈ దేశం హిందుత్వ దేశం, దీన్ని హిందుత్వ దేశంగా మార్చి తీరుతామని ఒక మాట వాళ్ళ ఆర్గనైజర్ అనే పత్రిక ప్రింట్ చేసినటువంటి వార్త అది, వాళ్ళ నాయకుడు మాట్లాడినట్టుగా. దాన్ని అమలు చేస్తున్న దాంట్లో భాగంగా కాదా దాద్రి ఘటన? కానీ ఇదంతా ఓపెన్. రషీద్ కాశ్మీర్లో ఎమ్మెల్యే రషీద్ మీద జరిగిన దాడి దేనికి ఉదాహరణ? ఈ రోజు అంటే జీవన విధానం. అరే వినండి సార్, అవును కరెక్టే, ఆ కాంటెక్స్ట్ వేరు, ఆ కాంటెక్స్ట్ వేరంటున్నా. మళ్ళీ ఇద్దరు కలిసి చేస్తుంది ఇది. నేను చెప్పేది అంటే బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు, రెండు కూడా సమాజాన్ని విడగొట్టి బెనిఫిట్ పొందాలని చూస్తున్నారు సార్. ఏమనేదంటే బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా మాట్లాడుతున్నాడు, ఆయనే ఒప్పుకున్నాడు, మీరు నోరు తెరవలేదు. అదే చెప్తున్నాం. టీఆర్ఎస్ ప్రతినిధిగా మేము ఏం చెప్తున్నాం, కాంగ్రెస్ అండి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు కలిసి దేశాన్ని రెండుగా విడగొడదామని ప్రయత్నం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ విభజించింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ఇంతకుముందు చెప్పారు, మహేష్ గారు చెప్పారు, కర్ణాటకలో కుక్కను చంపుకొని తిన్నారు. అరే మొత్తం విను సార్ మహేష్ గారు, కర్ణాటకలో ఒక స్టూడెంట్, నాగాలాండ్ స్టూడెంట్ పక్కింటి కుక్కను చంపుకొని తింటే అక్కడ కేసు బుక్ చేసిర్రు. కర్ణాటకలో బెంగళూరులో జరిగిన ఇన్సిడెంట్, నేను చెప్పే సొంత వాక్యాలు కాదు. కేసు పెట్టినా పెట్టలేదా? నేను అనేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఇద్దరు కూడా ఈ దేశంలో సోకాల్డ్ ఇంటలెక్చువల్స్ అని ఈ రెండు కూడా వాడు కావాల్సిన ఏం చేస్తున్నారు, విడగొట్టి దేశాన్ని విడగొట్టి రాజకీయ లబ్ధి పొందామని ఇటు కాంగ్రెస్ పార్టీ అటు బీజేపీ పార్టీ ప్రయత్నం చేస్తున్నారు. వ్యక్తి మీద దాడి చేస్తే దాన్ని తీసుకొచ్చి బీజేపీకి లింక్ చేయడం ఏదైతే ఉందో ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. వద్దాం రమేష్ గారు, అదే ఇప్పుడు సోదరుడు రాకేష్ చెప్పిన మాట కర్ణాటకలో ఒక్క నిమిషం సార్, కర్ణాటకలో ఒక నాగాలాండ్ వ్యక్తి, నాగాలాండ్ లో కుక్కలు తినే అలవాటు ఉంది. కర్ణాటకలో పక్కింటి కుక్కను చంపినందుకు కేసు పెట్టారు, కానీ కుక్కను చంపినందుకు కేసు పెట్టలేదు. గుర్తుపెట్టుకోండి, పక్కింటి కుక్కను చంపినందుకు వాళ్ళు మా వస్తువులకో లేదా మాకో మా వ్యక్తిగత మెజారిటీ కాంగ్రెస్ పార్టీ లేకపోతే సోకాల్డ్ రాష్ట్రం బీహార్ ఎలక్షన్ వల్ల ఏదైతే లబ్ధి పొందారో ఆ లబ్ధి పొందడానికి చేస్తున్నాడని కుట్ర ఇది. రమేష్ గారు కదండి, సమాజాన్ని అతలాకుతలం చేసే ఏ అసాంఘిక శక్తి అయినా సరే, సమాజాన్ని హింసతోలోకి పట్టించే ఏ వర్గాన్ని సరే మనం నిరోధించాల్సిన అవసరం ఉందా లేదా? ఆ మేరకు పార్టీలు కానీ వ్యక్తులు కానీ సంస్థలు కానీ కట్టుబడి ఉండాలా వద్దా?
రాజ్యాంగానికి లోబడి మనందరం కూడా ప్రవర్తించాలి, చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తుల యొక్క మనోభావాలను కూడా గౌరవించాలి ఒకరికొకరు. Okay. అది ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, హిందూ అయినా. ఇందులో ఎవరికి అప్పుడు సమాజం చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉంటుంది. Okay. ఈ కుహానా మేధావులు ఏం చేస్తున్నారంటే మాకు చాలా అతీతమైనటువంటి శక్తులు మాకున్నాయి, మాట్లాడేటువంటి స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము, ఈ దేశంలో ఏదో ఒక రకమైనటువంటి అలజడులు సృష్టించాలి, భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీని అబాసుపాలు చేయాలి. నరేంద్ర మోడీ గారు ప్రజానాయకుడుగా, ప్రపంచ నాయకుడుగా ఎదుగుతున్నటువంటి సమయంలో ఓర్చుకోలేనటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో, కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, కుహానా మేధావులందరూ కూడా ఏకమయ్యి అతి తక్కువ మంది చేస్తున్నటువంటి అలజడి ఇది. దీన్ని భూతత్వంలో చూపించి ఈ యొక్క భారతదేశ గౌరవ ప్రతిష్టలు దెబ్బతీయాలనేటువంటి ప్రయత్నానికి ఇలాంటి ఇదే మహేష్ గారు మరి రేపు పొద్దుగాల ఫోర్క్ ఫెస్టివల్ చేస్తుంటే దానికి కూడా మద్దతు తెలుపుతారు. నేను అనేది ఏంటంటే మొదటి సిపాల తిరుగుబాటు అండి. ఈ రోజు మీరు నేను చెప్పేది ఆయన అటు మాట్లాడుతున్నారు, ఇటు మాట్లాడుతున్నారు కూడా. నేనేమంటున్నా, నేనేదో ఒక్కరి తరఫున వకాలతో పుచ్చుకున్నట్టు కాదు. సమాజంలో మత సామరస్యం ప్రడవిల్లాలంటే ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉండాలి. రమేష్ నాయుడు గారు చెప్పినట్టుగా బీజేపీ అధికారంలోకి వచ్చినాక మేము ఏది మాట్లాడితే అది చెల్తుంది అనే భావన పోయింది. ఈ రోజులో వ్యక్తి స్వామ్యం లేదు, అట్లా పోయింది. కాబట్టి కల్గురి హత్య జరిగింది కర్ణాటకలో. మాట్లాడిపోయి ఉంటే, రాజకీయ నాయకులు జోక్యం చేసుకుపోయి ఉంటే చాలా శుభ్రంగా ఉండేది, చాలా బాగుండేది. దీన్ని రాజకీయ అంశం చేయడం వల్లనే ఈ యొక్క వివాదం తలెత్తింది. ఇది యాక్చువల్లీ విద్యార్థులు కూడా దీన్ని తీసుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఎవరికి వారికి స్వేచ్ఛ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది రాజ్యాంగంలో. మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం. దీని పార్టీలు పక్కన ఉండాలి. దీనిలో ప్రతి దాంట్లో ప్రజల జీవన విధానంలో, వారి జీవన శైలిలో మేము అన్ని ప్రతి దాంట్లో మేము ఇంటర్ఫేర్ అవుతాం, ప్రతి దాంట్లో మేము డిక్టేట్ చేస్తాం. మీరు ఆహారంలో ఎలా ఉండాలి, మీ పూజలు ఇవే చేయాలి, పండుగలు ఇవే చేయాలి, క్యాంపస్ ఉండాలని చెప్పడం సమంజసం కాదు. ఎందుకంటే మనం ఒక రాజ్యాంగబద్ధంగా మనం పరిపాలన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు కోర్టు కూడా ఏముందంటే రిఫ్యూజ్ టు ఇంటర్ఫియర్, ఏదో లోవర్ కోర్టు ఏదో ఆర్డర్ ఇచ్చింది కాబట్టి రిఫ్యూజ్ టు ఇంటర్ఫియర్. హౌఎవర్ స్టూడెంట్స్ షుడ్ మెయింటైన్ రిస్ట్రైంట్, స్టూడెంట్స్ షుడ్ మెయింటైన్ రిస్ట్రైంట్ అని చెప్పడం జరిగింది. పెద్ద కూర రక్ష ఏదైతే ఉందో, పెద్ద కూర రక్ష ఏదైతే ఉందో, ఇది ఒక భావాలను ఒక హట్ చేసే విధంగా ఉందనే ఉద్దేశంతో విద్యార్థులు ఈ విధంగా తీసుకోవడం జరిగిందని మనం భావించాలి. ఎందుకంటే పదే విధంగా వస్తున్నాం కాబట్టి దీన్ని అంతకన్నా పెద్దగా మనం చూసి దీన్ని విశ్లేషణ చేసి ఇదేదో పెద్ద రాష్ట్ర సమస్య, దేశ సమస్య అని చెప్పి చూపించడం మాత్రం భావ్యం కాదు. ఇది ఆహారపు అలవాట్లు, ఎవరు ఆహారపు అలవాటు వారిని స్వేచ్ఛను ఇవ్వాల్సిన అవసరం ఉంది. పంచాయతీ లేదు సార్. రాజాసింగ్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యిందో లేనంత వరకు ఏ సమస్య లేదు సార్. ఏ ప్రాంతమైనా, ఏ వ్యక్తులైనా, ఏ కులమైనా, మతమైనా వాళ్ళ సాంప్రదాయాలు, ఒక్క నిమిషం రమేష్ గారు, వాళ్ళ సాంప్రదాయాలు కాపాడుకునే హక్కు వాళ్ళకు ఉన్నదా లేదా? దళితులు గతంలో బీఫ్ తినేవాళ్ళు, వాళ్ళు ఈ రోజు దాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. దాని మీద ఈ ప్రభుత్వానికి గాని, ఇక్కడ ఉన్నటువంటి మత ఛాందసవాదులకు గాని ఎందుకు అంటున్నా అవతల పర్వత ఒక్క మాటకు రమేష్ గారు సమాధానం చెప్పాలా? మెజారిటీ ప్రజల మనోభిప్రాయాలను గౌరవించడం అంటే మెజారిటీ బీజేపీ వ్యతిరేకిస్తుంది, కాంగ్రెస్ మద్దతు తెలుపుతుంది. ఇంతే రెండు. నేను చెప్పేది ఏంటంటే ఆయన మీ ప్రతినిధి, బీజేపీ మన ఆహార అలవాట్లు అయితేనేమి, మన సంస్కృతి అయితేనేమి, భిన్నత్వంలో ఏకత్వం. అంటే ఒకరు ఎస్ అంటే ఒకరు నో అంటారు, ఖచ్చితంగా ఉంటారు. కానీ ప్రజాస్వామ్యంలో ఏది మెజారిటీ ఉంది ఉండాలి. ఒకరు నో అన్నారని చెప్పి ఒకళ్ళతో పుచ్చుకోవడం, ఎస్ అన్నారు కాబట్టి ఎస్ తరఫున ఒకళ్ళతో పుచ్చుకోవడం గొడవ చేయడం వల్ల ఇది భిన్నత్వంలో ఏకత్వం. ఇదే మన బలం, ఇదే మన బలం, ఇదే మన స్ట్రెంగ్త్. భిన్నత్వంలో ఏకత్వం ఉంది కాబట్టి మనం పరమత సహనం మెయింటైన్ చేయాలి. చర్చ కొనసాగుతుంది.